రేపు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో పలు అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం స్థానిక రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో పునరుద్దరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య పేరు పెట్టారు. ప్రారంభించిన అనంతరం జాతికి దీనిని అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ప్రారంభోత్సవం రోజున ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతారు. రెగ్యులర్ విమానాలను జనవరి 6 నుంచి నడుపుతారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ నుంచి ఇక్కడకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు. విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు ప్రధాని. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామం అని పేరు పెట్టారు. ప్రారంభించిన అనంతరం జాతికి దీనిని అంకితం చేస్తారు ప్రధాని. ప్రారంభోత్సవం జరుగున ఇండియా, ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతారు. రెగ్యులర్ విమానాలను జనవరి 6 నుంచి నడపబోతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ నుంచి ఇక్కడకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు. అయోధ్య రైల్వే స్టేషన్లో కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ భవనంలో విమానాశ్రయంలో ఉన్నటువంటి సౌకర్యాలు లభిస్తాయి. సాంప్రదాయ ఆలయ ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించారు. అయోధ్య రైల్వే స్టేషన్ పేరు అయోధ్య ధామ్ గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. అయోధ్యలోని రాంపథ్, ఇతర వీధుల వెంబడి ఉన్న దుకాణాల షట్టర్లు హిందూ థీమ్ ఆర్ట్ వర్క్ తో అలంకరించారు. వివిధ ఏజెన్సీల అధికారులు ప్రధాని పర్యటనకు ముందు సన్నాహాలు పరిశీలించారు.